పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి సీఎం కుర్చీపైనే ఉంది. మమతా బెనర్జీని ఓడించి భారీ సంచలనాన్ని సృష్టించిన సువేందు అధికారి ముఖ్యమంత్రి రేస్లో ఫ్రంట్ రన్నర్గా నిలిచారు. సీఎం రేస్లో చాలా పేర్లు వినిపిస్తున్నా సువేందును కాదని బెంగాల్లో బీజేపీ ఏం చేయలేదని విశ్లేషకులు అంటున్నారు. బెంగాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం తర్వాత సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది. భవానీపూర్లో మమతా బెనర్జీని ఓడించి జైంట్ కిల్లర్గా నిలిచిన సువేందు అధికారి పేరు ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే నందిగ్రామ్లో మమతను ఓడించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సువేందు ఈసారి కూడా బీజేపీ విషయంలో కీలక పాత్ర పోషించాడు. బీజేపీ వర్గాల్లోనే కాదు, గ్రౌండ్ లెవెల్ క్యాడర్లో కూడా సువేందు అధికారి సీఎం కావాలన్న డిమాండ్ పెరుగుతోంది. టీఎంసీకి వ్యతిరేకంగా వీధి పోరాటం చేసి పార్టీని బలోపేతం చేసిన నాయకుడు సువేందేనని కార్యకర్తలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా బెంగాల్ సీఎం ఒక్క సువేందే కావాలి అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. సువేందును పక్కన పెట్టి మరో నేతను సీఎం చేస్తే క్యాడర్ ఉత్సాహం దెబ్బతినే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా టీఎంసీ ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేస్తూ బీజేపీని బలోపేతం చేసిన వ్యక్తిగా సువేందుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి నేతను పక్కన పెడితే పార్టీ క్యాడర్లో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సీఎం రేసులో అగ్నిమిత్ర పాల్, రూపా గంగూలీ, సమీక్ భట్టాచార్య, దిలీప్ ఘోష్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీరితో పోలిస్తే సువేందుకు ప్రజల్లో గుర్తింపు, గ్రౌండ్ కనెక్ట్, పోరాట పటిమ ఎక్కువగా ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర నాయకత్వం, ముఖ్యంగా అమిత్ షా మద్దతు కూడా సువేందుకే ఉందన్న ప్రచారం జరుగుతుంది. శుక్రవారం బీజేపీ శాసనసభ్యుల సమావేశం జరగనుండగా అదే రోజున సీఎం పేరుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బెంగాల్లో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఆసక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా నెలకొంది. మమతా ప్రభుత్వానికి ముగింపు పలికిన బెంగాల్ ఎన్నికల్లో ఇప్పుడు కొత్త సీఎం ఎంపిక బీజేపీకి అతిపెద్ద రాజకీయ పరీక్షగా మారింది. సువేందు అధికారిని సీఎం చేస్తారా లేక సర్ప్రైజ్ ట్విస్ట్ ఇస్తారా అన్నది చూడాలి.